ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. ప్రభు కృప మిమ్మల్ని మెండుగా దీవించునగాక. మీకు విషయాన్ని జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నా. అదేమిటంటే, నమ్మదగిన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన ఎన్ని కార్యాలైనా చేయగలిగినవాడు. అయితే మనకి నిబ్బరం అనేది కరువు అవుతుంటుంది. కారణం ఏంటంటే, ప్రతి సమస్య మనల్ని బెదిరిస్తుంది. అప్పులు మనల్ని బెదిరిస్తాయా? శత్రువు మనల్ని బెదిరిస్తాడా? రోగం మనల్ని బెదిరిస్తుందా? నష్టాలు కూడా మన కుటుంబాన్ని, వ్యాపారాన్ని బెదిరిస్తాయా? నువ్వు ఎప్పుడు బెదిరింపుల పాలు అవుతూనే ఉంటావుగా. ఎప్పుడు చూసినా బెదిరింపులు వస్తూనే ఉంటాయి. అప్పుడప్పుడు నిలదొక్కుంటాను, నిబ్బరంగా ఉంటాను, పర్వాలేదులే సాధిస్తాను అని ప్రగల్భాలు పలికినట్టుగా తీర్మానం చేసుకుని మనసును ఒప్పింపజేసి సమ్మతింపజేస్తాం. మళ్ళా ఎదురు దెబ్బ తగలగాని మళ్ళా మామూలు అయిపోతావు. కారణం ఏంటంటే, నీవు నిబ్బరంగా నిలబడలేని పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు నిన్ను నిబ్బరంగాను ధైర్యంగా ఉంచగలిగిన పరిస్థితులు ఉంటే అప్పుడు నీ జీవితం కొంచెం ప్రాణం తెప్పరిల్లుతుందిగా. మరి ఎలా సాధ్యం? జీవితంలో నీవే కాదు, ప్రతి మానవుడు ఈ మార్గాన వెడుతూ ఉండగా నిబ్బరాన్ని కోల్పోయి చతికిలు పడిపోయి ఇక అయిపోయింది నా జీవితం అంటూ నిట్టూర్పుల పాటలు పాడిన వాళ్ళు ఎంతమంది లేరు? కానీ వాక్యం ఒక మాట చెబుతుంది, నీకు జీవితంలో నిబ్బరం కలగాలి అనుకుంటే కీర్తనాకారుడు రాసిన 27వ కీర్తన 14వ వాక్యంలో ఇలాగ రాయబడింది. ఏమిటది? నీ హృదయము నిబ్బరముగా ఉంచుకొనము. నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొను. ఎందుకని? నేను ఆరాధన చేసే దేవుడు ఉన్నాడు కదా. ఆయన ఎంత సమర్థుడు అంటే, అంచనాలు మించి అద్భుతం చేయగలిగినవాడు. మనం ఆరాధన చేసే దేవుడు ఎంతటి మేలైనా చేయడానికి సరిపోయినవాడు. నీ పరిస్థితుల్ని ఉన్నతంగా మార్చగలిగినవాడు. ఇప్పుడు ఒక మాట చెబుతాను. నిబ్బరముగా ఉంచుకో అని అంటున్నాడు కదా. ఎట్లా సాధ్యమవుతుంది? మనం నమ్మిన దేవుడట ఆపత్కాలమందు తన పర్ణశాలలో నన్ను దాస్తాడు అనే మాట ఉంది. మీరు చాలాసార్లు బైబిల్ చదివి ఉంటారుగా. తన పర్ణశాలలో నన్ను దాస్తాడు. రెండోది, ఆయన పర్వతం మీదకి నన్ను ఎక్కిస్తాడు. అంటే సమస్యల కంటే నన్ను పైగా నిలబెడతాడు. నా మాట అర్థమైందా? సమస్యల కంటే ఎక్కువగా ఎత్తుగా తీసుకుని వెడతాడు. ఆయన పర్ణశాలల చాటున నిన్ను దాస్తాడు. ఆపత్కాలమంతా నీకు ఆపత్కాలం కాకుండానట్లుగా అది ఆపత్కాలమా అన్నట్టు ఆశ్చర్యపడేట్టుగా కార్యం చేయగలిగినవాడు. ఇంకొక మాట చెబుతాను. మన జీవితంలో చాలాసార్లు మనం బయటి ప్రపంచాన్ని గుర్తుపట్టకపోతే అంత పని లోకంలో జరిగిందా అంటే, మన వాళ్ళు ఏమంటారంటే, గూటి పక్షిలాగా గూట్లో ఉంటాడు, అతనికి ఏమీ తెలియదు అని. అంటే దాని అర్థం, నువ్వు దేవుల్లో దాచబడినప్పుడు లోకంలో కరువు, తెగులు, విపత్తులు, ఎన్నో వినాశనాలు వచ్చినా అది నీకు తెలియకుండానే గడిచిపోతుంది. దేవుళ్ళో ఎంత కృప ఉందండి, దేవుళ్ళో ఎంత భద్రత ఉంది, దేవుళ్ళో ఎంత కాపుదల ఉంది. అందుకే నీ కీర్తనాకారుడు అంటాడు, నా మాటను నిబ్బరంగా ఉండాలి అంటే నీవు ఆరాధన చేసే దేవుణ్ణి వెంబడిస్తే ఆపత్కాలంలోనేమో కాపాడి దాచిపెడతాడు. సమస్యలు నిన్ను ముంచకుండా సమస్యలకు పైగా నిన్ను లేవనెత్తి తిన్నటి స్థలంలోకి తీసుకెళ్ళి ఉన్నత స్థలంలో నిలబెడతాడు. మరొక విచిత్రమైన మాట చెప్పన, ఆయన తన గుడారపు మాటున అంటే గుడార లోపల నిన్ను భద్రపరుస్తాడు. ఏ తెగులు, ఏ శాపం, ఏ కన్నీళ్ళు, ఏ సమస్య నీ దాకా రాకుండా గుడారం కాపాడుతుంది. చక్కని మాటలు ఉన్నాయిగా. గుడార కాపుదల ఉంది, ఆయన దాచిపెట్టడం ఉంది, ఆయన హెచ్చించడం ఉంది. ఇన్ని కార్యాలు చేయగలిగిన సమర్థుడు ఆయనే కదా. మరి ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి, ప్రభువా, సమస్యల వలంలో ఉన్నాను, ధైర్యం కలగటం లేదు, ఇప్పటికే ఎదురు దెబ్బలు తగిలే, ఇప్పటికే నష్టపోయాను, ఇప్పటికే కన్నీళ్ళ కాపురం, జీవితం మొండిగాను భయంకరంగా ఉంది ప్రభువా అని ఈ రోజైనా నీవు ఆయన వైపు తిరగగలిగితే నీ హృదయానికి ధైర్యం కలిగేట్టుగా ఈ కీర్తనాకారుడు చెప్పిన మాట నీ పట్ల కూడా నెరవేరుతుంది. ఆయన యందు ధైర్యముగా ఉండే కృప, అట్టి బాధ్యతలు స్వీకరించి నిన్ను నడిపిస్తాడు. అట్టి దీవెనల చేత మీరు నింపబడి ధైర్యముగా ముందుకు సాగుదురుగాక. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. కుటుంబ క్షేమం కొరకును
పెద్దవారి ఆరోగ్యం కొరకు, పసిపిల్లల క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఆ ఇంట్లో కృపాక్షేమాలు ఉండాలి. పవిత్రమైన జీవితం ఉండాలి. ప్రార్థనానుభవంలో పెంచబడాలి. వ్యవసాయ వ్యాపారం చేతి పనులు దీవెనకరంగాను, ప్రార్థన, పరిశుద్ధత, నమ్మకత్వం మందిరంలో ఎదుగుతూ వర్ధిల్లడానికి, వాక్యానుసారంగా కట్టబడడానికి, అటు వ్యాపారపరంగా ఇటు బిడ్డల చదువుల పక్షాన కార్యం చేయండి. ఆ ఇంట శుభకార్యాలు జరుగునట్లుగా మొండి సమస్యలు పరిష్కారం కలుగు చేసి, చేతినడలో దాచి క్షేమం కలుగు చేసి, నీ రాకుడ కొరకు ఆయత్తపరుస్తూ భద్రపరిచి నడిపించుమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.